ప్రభుత్వం అసంతృప్తిగా వదిలేసిన 8,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలోని L2 లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత కాంట్రాక్ట్ ఒప్పందాలను రద్దు చేసి లబ్ధిదారుల కమిటీల ద్వారా నిర్మాణాలను పూర్తి చేయించనున్నారు. ఏ దశలో ఉన్న ఇళ్లరైన లబ్ధిదారులకు అప్పగించి మిగిలిన పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కలెక్టర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి దశలో నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇప్పటికే మొదటి విడతలో నిధులు మంజూరు చేసి నిర్మాణాలు చేపడుతున్న ప్రభుత్వం ఇప్పుడు స్థలాలు లేని నిరుపేదలకు సైతం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వం నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గణాంకాల ప్రకారం గతంలో 18,816 పడక గదుల ఇళ్లు మంజూరు కాగా ప్రస్తుతం 10,353 ఇళ్లు పూర్తయ్యాయి. అయితే వీటిలో సుమారు 5,000 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక జరగకపోగా అవి నిరుపయోగంగా ఉన్నాయి. మరోవైపు 3,550 ఇళ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పూర్తయిన ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న మొత్తం 8,000కు పైగా ఇళ్లను స్థలాలు లేని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించనుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏ స్థితిలో ఉన్నా అంటే బేస్మెంట్, స్లాబ్ లేదా ఫినిషింగ్ దశలో వాటిని లబ్ధిదారులకు అప్పగిస్తారు. ఒకవేళ నిర్మాణం అసంపూర్తిగా ఉంటే లబ్ధిదారులే స్వయంగా ఆ పనిని పూర్తి చేసుకునేలా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది. దీనికోసం గతంలో గుత్తేదారులతో ఉన్న ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసింది. G+ పద్ధతిలో ఉన్న సముదాయాలను లబ్ధిదారుల నేతృత్వంలోని కమిటీలు పర్యవేక్షించి నిర్మాణ బాధ్యతలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల మౌలిక వసతులు లేక ఈ ఇళ్లు వృధాగా మారాయి. ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద వీటిని కేటాయించడం ద్వారా మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు కేటాయించే వీలుంటుంది. లబ్ధిదారులు సొంతంగా నిర్మాణాలు పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం వల్ల నాణ్యతతో పాటు వేగంగా ఇళ్లు పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఎవరైనా పాత కాంట్రాక్టర్లు ముందుకు వస్తే వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ నుండి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధాన్యం, యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్ కు తెలంగాణ అనుకూలమని వారు కేంద్ర మంత్రికి తెలియజేశారు. గత 6 యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని శుక్రవారం ఆయన నివాసంలో కలిశారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్లో 90 LMT ధాన్యం ఉత్పత్తి అవుతుందని వివరించారు. యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్ కు అనుకూలంగా ఉంటుందని, అందువల్ల యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 LMT బాయిల్డ్ రైస్, 5 LMT రా రైస్ సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి చెప్పారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఇక 2014-15 వర్షాకాలం పంట అదనపు లేవి సేకరణకు సంబంధించిన 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రహ్లాద్ జోషిని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కోరారు. పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు గాను పోషకాహార బియ్యాన్ని పాఠశాలలు, వసతి గృహాలు, ISDS పరిధిలో పంపిణీ చేసేవారిని ఇటీవల దానిని నిలిపివేశారని పేర్కొంటూ వెంటనే పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారి గురించి కలిసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ రైస్ ప్రొడక్షన్ జరుగుతుంది. అదేవిధంగా హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ బీయింగ్ డన్ ఇన్ తెలంగాణ నౌ. ఈ రబీ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయబోతున్నాము. తెలంగాణలో మేము వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 48 గంటల్లో MSP ప్రైస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాము. ఈ పరిస్థితుల్లో మరి తెలంగాణకి ఈ రబీలో 30 లక్షల మెట్రిక్ టన్ల బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10 ఏళ్ల నుంచి 1,400 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి
రాష్ట్ర ప్రభుత్వానికి డ్యూ ఉన్నాయి, అవి కూడా వెంటనే విడుదల చేయమని చెప్పి కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేసినాము. మూడో విషయము, మరి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనే స్కీమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు డిస్కంటిన్యూ చేసింది. అది కరెక్ట్ కాదు. మరి స్కూల్ పిల్లలకి రేషన్ రైస్లో హాస్టల్స్లో ఎఫ్ఆర్కే రైస్ కంటిన్యూ చేయాలని చెప్పి కేంద్ర మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ నెల 20న జగిత్యాల్లో నిర్వహించనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సపోర్ట్ గా నిలిచారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే తెలంగాణలో 8 మంది బీజేపీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా ఏం లాభమని అన్నారు. బీజేపీ ఎంపీ బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న పార్లమెంట్లో మనం చూసాం, 2 విషయాలు ఇవాళ చాలా బాధ కలుగుతా ఉన్నాయి. ఒకటి, బీజేపీ ఎంపీ తెలంగాణ మీద మాట్లాడినటువంటి మాటలు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఇవాళ బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలపై కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ గుండెలు రగిలిపోతా ఉన్నాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్తో పోల్చడం, దేశ విభజనతో పోల్చడం అంటే 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జనులు 4 కోట్ల ప్రజలను ఒక్కటై పోరాడి ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ సాధించుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ తేజస్వి సూర్య గారు ఇదేదో పాకిస్తాన్ భారతదేశ విభజన జరిగిందనే విధంగా దాన్ని మాట్లాడడం అంటే అమరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల పోరాటాన్ని చిన్నచూపు చూడడం. ఇది ఇండియా పాకిస్తాన్ విభజనలాగా జరగలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ అయి రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంటే కనీస అవగాహన లేకుండా తెలంగాణ మీద విషం జిమ్మేటువంటి ప్రయత్నం, తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఒక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక ఎంపీ తప్పు మాట్లాడితే వెంటనే ఆ పార్టీ నాయకత్వం గాని, రాష్ట్ర నాయకత్వం గాని నువ్వు తప్పు మాట్లాడినావని బేషరతుగా క్షమాపణ చెప్పించాలి. కానీ అది చేయకుండా ఇంకా వెనుకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి మాత్రం స్పష్టంగా కనబడ్డది, నిజంగా బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో లేని లోటు మాత్రం నిన్న కనబడ్డది. బీఆర్ఎస్ ఎంపీలే ఉండి ఉంటే అప్పుడే ఆన్ ద స్పాట్ తేజస్వి సూర్యకు ధీటైనటువంటి సమాధానం మరి తెలంగాణ బిడ్డల తరఫున బీఆర్ఎస్ చెప్పుండేది. ఇవాళ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా, 8 మంది బీజేపీలు ఎంపీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అవమానం జరుగుతుంటే పెదవులు మూసుకొని కూర్చున్నారు. మనం చూసిన మొన్ననే రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు 3. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర మంత్రి, జలవనరుల మంత్రి అడగోలుగా మాట్లాడిండు. అవాకులు చెవాకులు పేలితే మన ఎంపీ సురేష్ రెడ్డి గారు, మన బీఆర్ఎస్ ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర గారు ధీటైనటువంటి సమాధానం చెప్పింది. కేంద్ర మంత్రి నోరు మూపించేటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావని అదే సభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ గారిని కలిసి ఒప్పించి టైం తీసుకొని రికార్డు సరిచేసిండ్రు. కేంద్ర మంత్రికి ధీటైన సమాధానం చెప్పిండ్రు. అదేమో ఒక ప్రాజెక్టుకు సంబంధించింది. ఇది యావత్ తెలంగాణ జాతిని అవమానపరిచే విధంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవమానపరిచే విధంగా, తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే 8 బీజేపీ ఎంపీ, 8 కాంగ్రెస్ ఎంపీలుండి ఏం లాభం?
ఎందుకు పెదవులు మూసుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్న సందర్భంగా జిల్లాలో పండుగ వాతావరణం కనిపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని వెల్లడించారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ చైత్రయాత్ర ప్రారంభమవుతుందని, జగిత్యాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. కేసీఆర్ బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ జగిత్యాలలో సభ ఉంటే మేడిగడ్డలో రేవంత్ సభ ఏర్పాటు చేసుకున్నాడని విమర్శించారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తూ ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. 2.5 ఏళ్లకి వెళ్ళి మేడిగడ్డకు పోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నిజం గింత చిల్లరగా ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడుడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకి వెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది ఏ బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్ లో చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలనా, హైబ్రిడ్ అనాలనా, ఏం బ్రీడ్ అనాలే, ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి. తెలంగాణలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బందుల పాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉసురు తగులుతుందని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి దేవి ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు 5 DAలు పెండింగ్ లో ఉన్నాయని, సిపిఎస్ రద్దుపై ఇప్పటి వరకు కమిటీలు వేయలేదని విమర్శించారు. ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులు 86 మంది చనిపోయారని, రిటైర్డ్ ఉద్యోగులకు చావు పరిష్కారం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన 14,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగికి హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన రిటైర్డ్ ఉద్యోగులకు 1,20,00,000 నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిన్న మీరందరూ కూడా చూసింది, రాష్ట్ర సచివాలయం నుండి గ్రామ సచివాలయం వరకు లక్షలాది మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు లక్షలాది మంది ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వివక్షకు నిరసనగా నిన్న పెద్ద ఎత్తున మరి ధర్నాలో పాల్గొన్నటువంటి సందర్భాన్ని చూసాం. ఈ ఆందోళన చూస్తేనే ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో ఎంత వ్యతిరేకత ఎదురవుతున్నదో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ మానసిక ఆందోళనకి, ఈ ఉద్యోగుల ఆందోళనకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 86 మంది పెన్షనర్లు చనిపోయినరు. మరి వాళ్ళకందరికి మొన్న ఏదో కేబినెట్ సందర్భంగా మేము ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఉద్యోగి మరణించినా 1,20,00,000 ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 86 మంది చనిపోయినరు, మీ వలన చనిపోయారు. ప్రభుత్వం సకాలంలో ఏరియా వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బు వాళ్ళకి ఇవ్వకుండా వేధించడం వల్ల ఇవాళ పెన్షనర్లందరూ కూడా మానసిక క్షోభతో చనిపోయారు. మరి వీళ్ళకు కూడా 1,20,00,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఒక్కొక్క రిటైర్ అయినటువంటి ఉద్యోగి, చనిపోయినటువంటి ఉద్యోగికి మీరు 1,20,00,000 ఇవ్వండి. సచివాలయం చుట్టూ తిరగాలి,
ఆర్థిక మంత్రి పేసి చుట్టూ తిరగాలి, కోర్టు మెట్లెక్కాలి. అంటే రిటైర్ అయిన ఉద్యోగి ఎవరు కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఒక 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఒక సుఖమైనటువంటి జీవితం ఉన్నదానిలో ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుదామని తెలంగాణ ఉద్యోగి భావిస్తే వాళ్ళ కళని విధ్వంసం చేసేటువంటి పని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. నిన్నటి ఆందోళనకి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ ఎస్వీసీ ఛానల్. వెల్కమ్ టు ఎస్వీసీ ఛానల్. తెలంగాణలో గత ప్రభుత్వం అసంతృప్తిగా వదిలేసిన 8,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలోని L2 లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత కాంట్రాక్ట్ ఒప్పందాలను రద్దు చేసి లబ్ధిదారుల కమిటీల ద్వారా నిర్మాణాలను పూర్తి చేయించనున్నారు. ఏ దశలో ఉన్న ఇళ్లరైన లబ్ధిదారులకు అప్పగించి మిగిలిన పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కలెక్టర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి దశలో నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇప్పటికే మొదటి విడతలో నిధులు మంజూరు చేసి నిర్మాణాలు చేపడుతున్న ప్రభుత్వం ఇప్పుడు స్థలాలు లేని నిరుపేదలకు సైతం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వం నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గణాంకాల ప్రకారం గతంలో 18,816 పడక గదుల ఇళ్లు మంజూరు కాగా ప్రస్తుతం 10,353 ఇళ్లు పూర్తయ్యాయి. అయితే వీటిలో సుమారు 5,000 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక జరగకపోగా అవి నిరుపయోగంగా ఉన్నాయి. మరోవైపు 3,550 ఇళ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పూర్తయిన ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న మొత్తం 8,000కు పైగా ఇళ్లను స్థలాలు లేని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించనుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏ స్థితిలో ఉన్నా అంటే బేస్మెంట్, స్లాబ్ లేదా ఫినిషింగ్ దశలో వాటిని లబ్ధిదారులకు అప్పగిస్తారు. ఒకవేళ నిర్మాణం అసంపూర్తిగా ఉంటే లబ్ధిదారులే స్వయంగా ఆ పనిని పూర్తి చేసుకునేలా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది. దీనికోసం గతంలో గుత్తేదారులతో ఉన్న ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసింది. G+ పద్ధతిలో ఉన్న సముదాయాలను లబ్ధిదారుల నేతృత్వంలోని కమిటీలు పర్యవేక్షించి నిర్మాణ బాధ్యతలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల మౌలిక వసతులు లేక ఈ ఇళ్లు వృధాగా మారాయి. ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద వీటిని కేటాయించడం ద్వారా మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు కేటాయించే వీలుంటుంది. లబ్ధిదారులు సొంతంగా నిర్మాణాలు పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం వల్ల నాణ్యతతో పాటు వేగంగా ఇల్లు పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఎవరైనా పాత కాంట్రాక్టర్లు ముందుకు వస్తే వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ నుండి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధాన్యం, యాసంగి పంట, బాయిల్డ్ రైస్ మిల్లింగ్ కు తెలంగాణ అనుకూలమని వారు కేంద్ర మంత్రికి తెలియజేశారు. గత 6 యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని శుక్రవారం ఆయన నివాసంలో కలిశారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్లో 90 LMT ధాన్యం ఉత్పత్తి అవుతుందని వివరించారు. యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్ కు అనుకూలంగా ఉంటుందని, అందువల్ల యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 LMT బాయిల్డ్ రైస్, 5 LMT రా రైస్ సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి చెప్పారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఇక 2014-15 వర్షాకాలం పంట అదనపు లేవి సేకరణకు సంబంధించిన 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రహ్లాద్ జోషిని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కోరారు. పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు గాను పోషకాహార బియ్యాన్ని పాఠశాలలు, వసతి గృహాలు, ISDS పరిధిలో పంపిణీ చేసేవారని, ఇటీవల దానిని నిలిపివేశారని పేర్కొంటూ వెంటనే పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారి కలిసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ రైస్ ప్రొడక్షన్ జరుగుతుంది. అదేవిధంగా హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ బీయింగ్ డన్ ఇన్ తెలంగాణ నౌ. ఈ రబీ సీజన్లో
90 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయబోతున్నాము. తెలంగాణలో మేము వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 48 గంటల్లో ఎంఎస్పీ ప్రైస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాము. ఈ పరిస్థితుల్లో మరి తెలంగాణకి ఈ రబీలో 30 లక్షల మెట్రిక్ టన్ల బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10 ఏళ్ల నుంచి 1400 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డ్యూ ఉన్నాయి. అవి కూడా వెంటనే విడుదల చేయమని చెప్పి కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేసినాము. మూడో విషయము, మరి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనే స్కీమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు డిస్కంటిన్యూ చేసింది. అది కరెక్ట్ కాదు. మరి స్కూల్ పిల్లలకి రేషన్ రైస్లో హాస్టల్స్లో ఎఫ్ఆర్కే రైస్ కంటిన్యూ చేయాలని చెప్పి కేంద్ర మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ నెల 20న జగిత్యాల్లో నిర్వహించనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సపోర్ట్ గా నిలిచారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే తెలంగాణలో 8 మంది బీజేపీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా ఏం లాభమని అన్నారు. బీజేపీ ఎంపీ బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న పార్లమెంట్లో మనం చూసాం, 2 విషయాలు ఇవాళ చాలా బాధ కలుగుతా ఉన్నాయి. ఒకటి, బీజేపీ ఎంపీ తెలంగాణ మీద మాట్లాడినటువంటి మాటలు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఇవాళ బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలపై కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ గుండెలు రగిలిపోతా ఉన్నాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్తో పోల్చడం, దేశ విభజనతో పోల్చడం అంటే 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జనులు 4 కోట్ల ప్రజలను ఒక్కటై పోరాడి ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ సాధించుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ తేజస్వి సూర్య గారు ఇదేదో పాకిస్తాన్ భారతదేశ విభజన జరిగిందనే విధంగా దాన్ని మాట్లాడడం అంటే అమరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల పోరాటాన్ని చిన్నచూపు చూడటం. ఇది ఇండియా పాకిస్తాన్ విభజనలాగా జరగలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ అయి రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంటే కనీస అవగాహన లేకుండా తెలంగాణ మీద విషం జిమ్మేటువంటి ప్రయత్నం, తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఒక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక ఎంపీ తప్పు మాట్లాడితే వెంటనే ఆ పార్టీ నాయకత్వం గాని, రాష్ట్ర నాయకత్వం గాని నువ్వు తప్పు మాట్లాడినావని బేషరతుగా క్షమాపణ చెప్పించాలి. కానీ అది చేయకుండా ఇంకా వెనుకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి మాత్రం స్పష్టంగా కనబడ్డది, నిజంగా బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో లేని లోటు మాత్రం నిన్న కనబడ్డది. బీఆర్ఎస్ ఎంపీలే ఉండి ఉంటే అప్పుడే ఆన్ ద స్పాట్ తేజస్వి సూర్యకు ధీటైనటువంటి సమాధానం మరి తెలంగాణ బిడ్డల తరఫున బీఆర్ఎస్ చెప్పుండేది. ఇవాళ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా, 8 మంది బీజేపీలు ఎంపీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అవమానం జరుగుతుంటే పెదవులు మూసుకొని కూర్చున్నారు. మనం చూసిన మొన్ననే రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు 3. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర మంత్రి, జలవనరుల మంత్రి అడగోలుగా మాట్లాడిండు. అవాకులు చెవాకులు పేలితే మన ఎంపీ సురేష్ రెడ్డి గారు, మన బీఆర్ఎస్ ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర గారు ధీటైనటువంటి సమాధానం చెప్పింది. కేంద్ర మంత్రి నోరు మూపించేటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని,
నువ్వు పిచ్చి పిచ్చి మాటలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావని అదే సభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ గారిని కలిసి ఒప్పించి టైం తీసుకొని రికార్డు సరిచేసిండ్రు. కేంద్ర మంత్రికి ధీటైన సమాధానం చెప్పిండ్రు. అదేమో ఒక ప్రాజెక్టుకు సంబంధించింది. ఇది యావత్ తెలంగాణ జాతిని అవమానపరిచే విధంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవమానపరిచే విధంగా, తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే 8 బీజేపీ ఎంపీ 8 కాంగ్రెస్ ఎంపీలుండి ఏం లాభం? ఎందుకు పెదవులు మూసుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్న సందర్భంగా జిల్లాలో పండుగ వాతావరణం కనిపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని వెల్లడించారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ చైత్రయాత్ర ప్రారంభమవుతుందని, జగిత్యాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. కేసీఆర్ బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ జగిత్యాలలో సభ ఉంటే మేడిగడ్డలో రేవంత్ సభ ఏర్పాటు చేసుకున్నాడని విమర్శించారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తూ ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. 2.5 ఏళ్లకి వెళ్ళి మేడిగడ్డ కోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే నిజం గింత చిల్లరకు ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడుడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకి వెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది, ఏ బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్ లో చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలనా, హైబ్రిడ్ అనాలనా, ఏం బ్రీడ్ అనాలే, ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి. తెలంగాణలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బందుల పాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉసురు తగులుతుందని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి దేవి ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు 5 DAలు పెండింగ్ లో ఉన్నాయని, సిపిఎస్ రద్దుపై ఇప్పటి వరకు కమిటీలు వేయలేదని విమర్శించారు. ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులు 86 మంది చనిపోయారని, రిటైర్డ్ ఉద్యోగులకు చావు పరిష్కారం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన 14,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగికి హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన రిటైర్డ్ ఉద్యోగులకు 1,20,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిన్న మీరందరూ కూడా చూసింది, రాష్ట్ర సచివాలయం నుండి గ్రామ సచివాలయం వరకు లక్షలాది మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు లక్షలాది మంది ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వివక్షకు నిరసనగా నిన్న పెద్ద ఎత్తున మరి ధర్నాలో పాల్గొన్నటువంటి సందర్భాన్ని చూసాం. ఈ ఆందోళన చూస్తేనే ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో ఎంత వ్యతిరేకత ఎదురవుతున్నదో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ మానసిక ఆందోళనకి, ఈ ఉద్యోగుల ఆందోళనకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 86 మంది పెన్షనర్లు చనిపోయినరు. మరి వాళ్ళకందరికి మొన్న ఏదో కేబినెట్ సందర్భంగా మేము ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఉద్యోగి మరణించినా 1,20,00,000 ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు.
మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 86 మంది చనిపోయినరు, మీ వలన చనిపోయారు. ప్రభుత్వం సకాలంలో ఏరియా వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బు వాళ్ళకి ఇవ్వకుండా వేధించడం వల్ల ఇవాళ పెన్షనర్లందరూ కూడా మానసిక క్షోభతో చనిపోయారు. మరి వీళ్ళకు కూడా 1,20,00,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఒక్కొక్క రిటైర్ అయినటువంటి ఉద్యోగి, చనిపోయినటువంటి ఉద్యోగికి మీరు 1,20,00,000 ఇవ్వండి. సచివాలయం చుట్టూ తిరగాలి, ఆర్థిక మంత్రి పేషి చుట్టూ తిరగాలి, కోర్టు మెట్లెక్కాలి. అంటే రిటైర్ అయిన ఉద్యోగి ఎవరు కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఒక 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఒక సుఖమైనటువంటి జీవితం, ఉన్నదానిలో ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుదామని తెలంగాణ ఉద్యోగి భావిస్తే వాళ్ళ కళని విధ్వంసం చేసేటువంటి పని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. నిన్నటి ఆందోళనకి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ SVC ఛానల్.